దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించి ఆయన వెళ్ళినటువంటి స్థలంలో మరలా వచ్చి మనల్ని సిద్ధపరచుకొని వెళ్ళి ఆయనతో ఉండేటట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈరోజు కేఎఫ్సీకి వెళ్ళొచ్చామా, రేపు ల్యాండ్ మార్క్కి వెళ్దాము, వచ్చే వారం అక్కడికి వెళ్దాము, ఇలాగే ఉంది. క్రైస్తత్వం చల్లారిపోయేటువంటి దినములకు వచ్చేసినాయి. ఖచ్చితంగా క్రైస్తవుల మళ్ళా గర్జించాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఇదివరకండి మా అమ్మమ్మ ప్రార్థన చేస్తుంటే మా తాత వస్తే మా అమ్మమ్మని ఏమని అంటే మా తాతకి ఆ రోజే కడుపులు నొప్పి వచ్చేది. ఇది అన్నాను రా స్వామి, నాకు వచ్చేసిందా, అమ్మా క్షమించు, నా పనికి నేను వెళ్తున్నా, నీ ప్రార్థనకు నువ్వు బో, తగ్గిపోయేది. ఈరోజు చిత్తు కొడుతున్నారు, ప్రార్థన కూడా అంత డూప్గానే ఉంది. నిజమైన క్రైస్తవుల శోధనలో కూడా దేవుణ్ణి చూడగలిగితే చచ్చైనటువంటి క్రైస్తవత్వం వెళ్ళిపోతుంది, దడ పుట్టించేటువంటి క్రైస్తవత్వం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు దేనికి వచ్చాడో తెలుసా? నీకు ధైర్యం పుట్టించడానికి. ఇప్పుడు దాకా నేను కనబడలేదు, ఇప్పుడు నీకు కనబడుతున్నాను. వెళ్ళిపోయాను, ఇప్పుడు నీలోకి వచ్చాను నేను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరైతే మనము క్రీస్తును మన హృదయాల్లో చోటించి మన ఇంటి కోసం రక్షణ ఓడను సిద్ధపరచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతామో, ప్రక్కనోడు పడిపోయినా ఈ ప్రక్కనోడు ఎగిరిపోయినా నీవు కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండ వైపు చూడగలిగితే పరలోకము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 60 ఏళ్ళ ముసలాము చెప్తుంది మొన్న ఇంటర్వ్యూలో, ఏందమ్మా ఇన్ని మెట్లకి వెళ్ళా చర్చికి పోతున్నావు ఏంది అంటే, అంతే నేను అక్కడికే పోతా, అన్ని మెట్లే ఎక్కుతా. ఏమి ఈ చర్చిలు కాదా, ఏ కథ కాదా అంటే, నాకు ఎన్ని సంబంధం లేదు, నేను అక్కడికి పోతా. కాళ్ళు నొప్పులు పట్టవా అంటే, ఇప్పటికి నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు అంటున్నావు. ఏమంటుంది? ఇప్పటికి నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు. మరి ఏం ట్యాబ్లెట్ కూడా దేవుడే గారు నిర్ణయించింది. ఒకవేళ నా దేవుడు స్వస్థపరచని ఎడల అప్పుడు చూద్దాంలే అంట. ప్రైజ్ ది లార్డ్. ఏంటి నీ నమ్మకం అంటే, ఆయన గాయపడినటువంటి హస్తం నన్ను స్వస్థపరచగలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటో తెలుసా అండి? నీ జీవితాన్ని పవిత్రంగా మార్చుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీ గుండెల్లో జనించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఉన్నాం, చాలా విధిగా ఉన్నాం, చాలా క్రిస్మస్లు చూస్తుంటాం. ఈ వర్తమానాలు ఎన్నో ఇంతకంటే లోతైనవి మనం వినుంటాం. కానీ మరొక్కసారి మనం అందరం రిఫ్రెష్ చేయబట్టం అంతే. ఎవరో అపవిత్రంగా ఉన్నారు, ఎవరో తండ్రి మనసులు బిడ్డలకు దగ్గరగా లేవు, ఎక్కడో అవిధేయతను చూస్తున్నారు, ఎక్కడో దేవునికి సిద్ధపడి ఉన్నామే అంటున్నారు కానీ దూరంగా ఉన్నారు. మనమందరము దేవుని వాక్యం చేత మన జీవితాలు మరొక్కసారి ఆత్మీయ జీవితాలు సరి చేసుకోవటమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగానండి ప్రభువుని ఒకసారి. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోవాలనుకున్నాను. ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోవాలని ఎన్నో ఆపర్చునిటీస్ చూశాను, ఎక్కడికి వెళ్ళలేదు. భరత్రావయ్య గారు లేకుండా నేను ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా జరుపుకోలేదు. భరత్రావయ్య గారికి నాకు ఉన్నటువంటి బంధం ఏంటయ్యా అంటే, ఆయనకి సేమ్ జిల్, నాకు సేమ్. మేమేంటయ్యా అంటే అన్యుల ప్రాంతంలో సేవ చేస్తాం. అన్యుల ప్రాంతంలో సేవ చేసేటప్పుడు నిజం చెప్పండి, ఒక్కొక్కసారి ఆయన బియ్యం ఇస్తేనే మా చర్చిలో వంట. నేను అడుగుతాను ఆయన్ని, పాస్టర్ గారు ఇది మా పరిస్థితి. దగ్గరకు వచ్చి చూశాడు. దైవ సేవకులందరూ పరిచర్యను చూసిన వారే,
ఎందుకో దేవుడు అక్కడ నిలిపాడు. ఇక్కడుండు, ఇక్కడ పరిచర్య చేయి, ఇక్కడుండు, ఉన్నా లేకపోయినా ఇలా ఉండు. ఈ పరిచర్య ఎలా తీసుకెళ్తాను ప్రభు నడిపిస్తున్నాడు. దేవుని మహాకృప. భరత్రవయ్య గారు చెప్పారు, ప్రతి నెల 1వ తారీఖు జరిగేటువంటి చిన్న ప్రార్థన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో గొప్ప కార్యాలు. ఒక్కొక్కసారి దైవ సేవకులు ప్రత్యేకంగా పెట్టేవాడిని, నా దగ్గరికే రావాలి, నా దగ్గరే మీటింగ్ జరగాలి. వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను అనుకునేది ఒకటే, ఆనాడు అబ్రహాము దగ్గరికి వస్తున్నట్టే నా సేవకులు వస్తున్నారు. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు, దేవుని మనుష్యులు వీళ్ళు. అలాగే ప్రేమించేవాడిని అండి. అలాగే నేను అదే అనుకున్నాను, నా హృదయంలో అదే. సేవకులు వీరు దేవుని సేవకులు, వీళ్ళు నా దగ్గరకు వస్తున్నారు, నాకు ఆశీర్వాదం. అందుకే నేను ఏది చేయటానికో సిద్ధపడేవాడిని. ఒక్కొక్కసారి వాళ్ళ నోట్లో నుంచి వచ్చేది ఒక కోరిక, ఇలా ఉంటే బాగుంటుంది పాస్టర్ గారు అన్నప్పుడు దాన్ని సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. వాళ్ళు అడుగుపెట్టిన స్థలం అండి దేవుడు రమ్యముగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి రవయ్య గారు కారు వేసుకొని వచ్చేవాడు. కారు ఏమో రోడ్డు మీద ఉండేది, లోపల చర్చి చూస్తేమో పాక. ఈ కారు అసలు ఇక్కడ ఆపాల్సినటువంటి కారే కాదనిపించింది. అలాంటి 3-4 కార్లు రోడ్డు మీద అలా ఉన్నప్పుడు నేను మనసులో అనుకునేవాడిని, దేవుడా నీకే స్తుతి కలుగునుగాక. ఆమేన్. సావుకులు ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా నువ్వు నాతో ఉన్నావయ్యా, నీ సావుకులు నా దగ్గరికి పంపించు, నన్ను దీవించడానికి చేసావని నేను అలా అనుకుంటూ వెళ్ళాను. దేవుడు అండి గొప్ప గొప్ప కార్యాలు పరిచర్యలో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటండి, ఎవరైతే సమర్పణ కలిగి మన జీవితాలు దేవునికి సమర్పించుకొని ప్రభువు చూస్తున్నాడని యథార్థంగా బ్రతకగలిగితే, నేను చెప్పనండి, ఎక్కడ ఉన్నా లేకపోయినా నీవు ఒక్కరితో కలిగి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించగానే దేవుడు నీ పక్షముగా కార్యాన్ని జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టము. విశ్వాసము కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? మొదట ప్రార్థన చేస్తారు, రెండవది దేవుని వాక్యాన్ని పదిలంగా ఉంచుకుంటారు, మూడవది సేవకుని మాట తూచా తప్పకుండా పాటిస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి మాట? భరత్రవయ్య గారు ఒక మాట చెప్తే సంఘం అంతా అదే మాట మీద నిలబడాలి. తప్పిపోయినాయి అండి, గాళ్ళు తప్పిపోయి, గొలుసులు తెగిపోయి, దానికి పెట్టి దీనికి పెట్టి గందరగోళం అయిపోయింది. కానీ ఈ సమయాల్లో మనం అంతరము సరిచేయబడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఈ క్రిస్మస్ ఆనందాన్ని నిజముగా మనం పొందుకొని దేవుని సన్నిధిని ఆస్వాదించవలసినటువంటి సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజుల్లో అండి దేవుడు భూలోకానికి వచ్చింది? హేరోదు మహారాజు కాలంలో వచ్చాడు. ఆ కాలంలో కూడా ఎవరిని చూశాడు దేవుడు? నీతిమంతుడైనటువంటి జకర్యాను చూశాడు. వాళ్ళకి వృద్ధులయ్యారు, కడుపు లేదు, కడుపు కోసం ప్రార్థన చేయాలి, పిల్లల కోసం ప్రార్థన లేదు, యాజకత్వం చక్కగా జరిగితే చాలు అని కొనొచ్చాడు. దేవుడు అతని ద్వారా అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ క్రొత్త నిబంధనలో దేనికి ప్రయారిటీ ఇచ్చాడంటే, మొదట సంఘానికి ఇచ్చాడు, రెండవది పర్సనల్ ప్రేయర్ లైఫ్కి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద ఎవరికి సమాధానం ఉంటుంది అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారికి సమాధానం. తనకిష్టమైన వారు ఎవరయ్యా అంటే పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకునే వాళ్ళు, ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారు. మూడవది ఏదో గాలిలో దీపం పట్టిన వారు కాకుండా, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, కార్యము చేయగలడు, ఫలము ఇవ్వగలడు అని దేవుడిని నమ్ముతూ ముందుకెళ్ళే వారి జీవితాల్లో దేవుడు అనూహ్యమైనటువంటి భీకర కార్యాలు దేవుడు జరిగించే దేవుడి నామానికి మహిమకు తెచ్చుకొనును గాక. అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడైనటువంటి దేవా నీకు వందనాలు.
అల్పుణ్ణైనా నన్ను మీరు నిలబెట్టుకొని ప్రభువా, నైనా నన్ను ఇంతసేపు మీరు వాడుకున్నందుకు స్తుతి చెల్లిస్తూ, విత్తబడినటువంటి నీ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ఫదిలంగా మార్చి సహాయము దయచేయమని, చీకటిగా ఉన్న బ్రతుకులను వెలుగు నింపగలిగిన దేవుడవు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ క్రిస్మస్ ఆరాధనలో తండ్రి, ఎవరైతే తమ హస్తములో ఇచ్చి అయ్యా ఇదిగో ఈ కార్యక్రమంలో జయప్రదం చేయటానికి నీ సేవకునికి తోడుగా నిలిచారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి, ఈ క్రిస్మస్ ఆరాధనలో విన్న వాక్యము పదిలంగా మార్చి వారి హృదయాలలో నీరు కట్టి ఫలాభివృద్ధిలోకి మీరు నడిపించమని, మహిమను మీరు మాత్రమే పొందుకున్నారని నమ్మచ్చు. తెలిసి తెలియక విడుదలైన ఏ మాట తప్పిదముగా ఉంటే దయతో మన్నించి మరొక్కసారి నోటిని మీ స్వాధీనపరుచుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. మరొక్కసారికి ఈ సభాధ్యక్షులు గారికి, మన రవయ్య గారికి వందనాలు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా భరత్ రవయ్య గారికి, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తాను. చాలా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి దేవుని యొక్క దాసులు రాజు గారు. వాస్తవమే, వారు తన సేవా పరిచర్య గురించి చెప్పినప్పుడు, లేకపోతే మేము చూసినప్పుడు హృదయాలు తరిస్తూ ఉంటుంటాయి. చాలా గడ్డు పరిస్థితుల్లో తను పరిచర్య చేస్తున్నాడు, ఇబ్బందికరమైనటువంటి స్థలాల్లో. తాను ఎక్కడి నుండో దేవుని పిలుపు మేరకు మన ప్రాంతానికి వచ్చి ప్రభు కొరకు నిలబడడం అనేది చాలా దేవుడు తనకిచ్చినటువంటి ఒక గొప్ప సంకల్పమని భావించాలి, తప్పదు. కనుక మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆయన పరిచర్యకు సహకరించమని నేను మనవి చేస్తూ ఉన్నా. ఓకే, మంచిది. ఈ సమయంలో చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి దేవుని యొక్క దాసులు రాజుగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగింపులోనికి వచ్చాం. సమయంలో వందన సమర్పణ దేవుని యొక్క దాసులు స్థానిక సంఘ కాపరి భారతరావు గారు వచ్చి వందన సమర్పణ చేస్తారు. వందన సమర్పణ కంటే ముందుగా మొదట ఒక మాటలు చెప్పాను, ఆఖరు కూడా మీరు ఏ విధంగా వెళ్తారనేది చెప్పిన తర్వాత వందన సమర్పణ చెప్తాను. ఎందుకంటే మన పాస్టర్ గారు 3 బొమ్మలు ఇక్కడ పెట్టారండి. ఒకటి బంగారం, ఒక వెండి, ఒక మట్టిది. ఈ 3 ఏది తీసుకుంటారు మీరు? సేవకులు ఏ బొమ్మనైతే మీరు అంగీకరిస్తారు? బంగారము, వెండి, మట్టి. ఎవరు మట్టి అంట? అమ్మ మీరేమంటారు? బంగారమే. కానీ ఇందులో ఒక రిస్క్ ఉంది. ఈ బంగారం టెస్ట్ చేస్తే ఒక దారం ఈ చెవిలో పెడితే ఈ చెవి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏంటమ్మా? దారము ఈ చెవిలో పెడితే ఈ చెవి నుంచి వచ్చేస్తుంది. వెండికి దారం పెడుతుంటే హృదయం వరకు వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. కానీ మట్టికి అలా జరగట్లేదు. హృదయంలో ఎంత దారం పెట్టినా హృదయంలో ఉండిపోతుంది. అటువంటి వాక్యం మీ హృదయంలో ఉంటే ఈరోజు మట్టి బొమ్మను మాత్రమే మీరు తీసుకువెళ్తారు. మట్టి బొమ్మనే తీసుకెళ్తారు. ఇప్పుడు చెప్పిన వాక్యం మీ హృదయంలో అంగీకరించినట్లయితే మీరందరూ అనేకమైన ఆశీర్వాదాలు. నిజమే, ఆయన ఒకప్పుడు ఏ స్థితిలో వచ్చారో ఈరోజు ఆయన కోసం అనేక మంది ఎదురు చూసే సేవకుడిగా నిలబడినట్టుగా మనమందరము కూడా అటువంటి ప్రార్థన కలిగి అటువంటి వాక్యము మన హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుడు అన్ని విధాలా మనకి ఈరోజే నిజమైనటువంటి క్రిస్మస్, క్రీస్తు మనలో పుట్టినట్టుగా భావిస్తాం. దేవుని స్తోత్రం. అలాగే ఈ యొక్క కూడిక నిమిత్తము కొన్ని మాటలు చెప్తామండి. అంటే ఈ కూడిక ఈ సంవత్సరం సంఘముతోని పేటతోటే చేసుకోవాలని మేము నిర్ణయించినప్పుడు మాకు కొద్ది నెలలుగా
మరి ఈ యొక్క సంఘానికి వస్తున్నటువంటి అన్యులైనప్పటికీ కూడా వీరవల్లి రత్నం అనే ఆయన, పాస్టర్ గారు నేను ఒక 100 మంది వరకు కూడా నేను మాంసం చికెన్ పెట్టుకుంటానని అని చెప్పినప్పుడు, ఎందుకండి వంటలు చేయము, బయట నుంచి రప్పించేస్తాము, ఆ 100కి ఎంత అవుతుంది అంత ఇచ్చేయమని చెప్పినప్పుడు, ఆయన వంట కూడా నేనే చేస్తాను, మిగతాది మీరు తయారు చేసుకోండి, రెడీ చేసుకోండి అన్నారు. అప్పుడు ప్రారంభమైందండి ఇంతమందికి భోజనాలు తయారు చేయడానికి. దీనికి సహకరించినటువంటి క్రీస్తు చేసులు దొండపాటి బులిభూషణం గారి కుమార్తె అయినటువంటి స్వర్ణ చంద్రశేఖర్ గారు, వారు చేసిన మరి కిరాణా విషయంలో కూడా 6,000 వరకు అయితే వారే ఇచ్చారండి. అదేవిధంగా కూరగాయలకు 2,000 అయితే ఆ యొక్క పేరు చదవద్దని చెప్పిన వ్యక్తి కూరగాయలకు స్పాన్సర్ చేశారు. అంతేకాకుండా ఈ సమయంలో మరి లెనిన్ రాజ్యలక్ష్మి గారు, లెనిన్ గారి కుటుంబం తరపున సేవకుని యొక్క కానుక, వారు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా వారు చేసిన సహాయాన్ని బట్టి కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే కేక్ కావాలనుకున్నప్పుడు వాళ్ళే నన్ను పిలిచి మరి ఈ విధంగా కేకు తయారు చేసినటువంటి భారతీ సురేష్ని బట్టి కూడా, అలాగే కుమార్తెని బట్టి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అతి ముఖ్యంగా మేము కొద్ది కాలం క్రితము బయట అంతా కూడా రాళ్ళు పరిచేసి ఉన్న సమయంలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మా రెండవ అక్క విమలరత్నం గారి కుమారుడు కోట ప్రసాద్ బాబు ఇప్పుడు ప్రస్తుతం బాంబేలో ఇంజనీర్ గారు చేస్తున్నారండి. దీన్ని చూచి ఆయన ఒక మాట అన్నాడు, దాన్ని సిమెంట్ నిమిత్తము ఎంత ఖర్చు అయినా కూడా నేను పెట్టుకుంటాను అన్నప్పుడు జస్ట్ 2 రోజుల క్రితమే దాన్ని ఈ విధంగా తయారు చేసుకోవడానికి ఆయన స్పాన్సర్ చేశారు. అంతేకాకుండా ఈ యొక్క గ్రిల్స్ అన్నిటికి కూడా రంగులు వేసుకోవడానికి 2 కూలీలు నెట్టి 2 రోజులు అన్నారు. అయితే మరి బొత్తుల చిట్టి గారు ఏమన్నారంటే, ఆయనకి రిక్వెస్ట్ చేసినప్పుడు 1 రోజులో చేసి 1 కూలీ ఇవ్వండి, మిగిలిన నేను పెట్టుకుంటానని ఆయన కూడా సహకరించాడండి. దాని నిమిత్తము మేము ఇంత అద్భుతంగాను ఆనందంగాను మీ అందరితో పంచుకోవటానికి కుటుంబీకులే కాకుండా సంఘము సంఘస్థులందరూ కూడా సహాయాన్ని బట్టి ఈ విధంగా నడిపించుకున్నాం. ఇవన్నీ మీకు చదివి వినిపించడానికి మరి చాలా సమయం పడుతుంది కాబట్టి అది 1వ తారీఖున మా యొక్క సంఘంలో వారు ఎవరెవరు ఏమి ఇచ్చారు, ఎంత ఖర్చు అయ్యేదో చెప్తాను. కాబట్టి ఇప్పుడు చాలా సమయం అయింది కాబట్టి, అలాగే మరి ఈ యొక్క ఉదయకాలం మొదలుకొని 2 రోజుల మట్టి కూడా మరి డెకరేషన్ చేసినటువంటి దొండపాటి ఆనంద్ కుమార్ పండేకి, అలాగే మరి మా అన్నయ్య గారు మనవడు దొండపాటి బాజీరావు గారు మనవడు, తర్వాత మరి బొత్తుల వాళ్ళ అబ్బాయి పేరు రేవంత్, అలాగే యవనస్తులందరూ కూడా బెట్ని, మరి లెనిన్ గారి అమ్మాయి, వీళ్ళందరూ ఈ యొక్క డెకరేషన్కి సహాయం చేసి, అంతేకాకుండా ఈ యొక్క స్త్రీల సమాజం అందరూ కూడా నిన్నటి నుంచి ఈ చర్చి కడగటంలో ఏంటి వీటన్నిటి విషయంలోనూ మరి హరినమ్మ గారు, ధనలక్ష్మి గారు, వరలక్ష్మమ్మ గారు, ఇంకా అనేకమైన యువకులు కూడా దీనికి సహకరించి ఈ విధమైనటువంటి సహాయం మాకు చేశారు. మరి ముఖ్యంగా ఈ యొక్క సంఘాన్ని వారం వచ్చినప్పటికీ శుభ్రం చేసి ఉంచుతున్నటువంటి, మరి మొన్నే భర్తను పోగొట్టుకున్నటువంటి జాన్సమ్మ గారికి ప్రతి వారం వచ్చి, అంతేకాకుండా బల్లారాధనలో కూడా ఆరాధన సమయంలో అన్నీ కడిగి రెడీ చేసి పెట్టారు వారు. కానీ ఈ మధ్య ఈ రోజున మన మధ్యన లేరు, ఎందుకంటే ఆమె ఇంటి దగ్గర దుఃఖంతో వేదంతో ఉంది కాబట్టి వారి కుటుంబం నిమిత్తము వారందరి నిమిత్తము కూడా ప్రార్థన చేస్తారని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.
వచ్చిన సేవకులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే వచ్చిన మీరందరికీ కూడా చక్రమైనటువంటి విందు మరి అనుకోవాలంటే మరి వీరవల్లి రత్నం గారు తన చేతులతో తయారు చేసి తానే స్పాన్సర్ చేసుకొని ఇతర స్పాన్సర్లతో తయారు చేసిన విందుని మీరందరూ కూడా ఆరగించి వెళ్ళాలని, దీనికంటే ముందు ఒక విషయం ఏంటంటే ఈ యొక్క ఆర్కెస్ట్రా వారికి సుధావల్లి గారు స్పాన్సర్ చేశారు. అలాగే మరి ఈ యొక్క లైవ్ కూడా ఒక సహోదరుడు సహాయం చేశాడు. దానికై వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దీనికంటే ముఖ్యం ఏంటంటే మా మేనకోడలు గొల్ల వల్లి గారు 3 నెలల క్రితం నేను క్రిస్మస్కు రాను మామయ్య అని 1000 రూపాయలు నా దగ్గర దాచి వెళ్ళారండి. ఆ 1000 రూపాయలకి వడ్డీ కట్టుకుంటే నాకు ఇన్ని వేలు ఈ రోజుకు వచ్చాయి. అంటే ఎంతమంది సహాయం చేశారు. వడ్డీ వ్యాపారం కదండి. గొల్లోలు కొంచెం ఎర్రి ఉంటుంది అంటారు కానివ్వండి, ఆ వెర్రి కూడా నాకు మంచి చేసింది. కాబట్టి ఆమె డబ్బుతో ఇంత ఘనమైన కార్యం చేశాను. అయినప్పటికీ కూడా ఏదో ఘనంగా చెప్పుకుంటారంటే క్రిస్మస్కి వచ్చేసి మన మధ్యన కూర్చుంది. అందుకు ఆ బిడ్డకు మరి ప్రత్యేక వందనాలు సంఘం తరపున తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఇచ్చిన ప్రతి హస్తాన్ని కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని ఇచ్చిన వారి పేర్లు వచ్చే వారం అన్నీ పూర్తిగా చదువుతాను. ఎవరేమి చేశారో మా సంఘస్థులకు అందరూ వినిపిస్తాను. కాబట్టి ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సంఘం ఇంకా అభివృద్ధి చెందడానికి అనేక మంది రావడానికి కూడా మీరే సహాయం చేస్తారని ఈ మాటలు నేను ముగింతూ హ్యాపీ క్రిస్మస్ మీకు తెలియజేస్తూ ఈ అధ్యక్షుల వరకు తిరిగి ఈ సమయాన్ని అందజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. వందన సమర్పణకు సమయం ఇచ్చినప్పుడు వాస్తవానికి సమయం సరిపోదు. ఎందుకంటే సహకరించిన వారు, ప్రయాసపడిన వారు చాలామంది ఉంటారు. అయితే ఆ సమయానుకూలాన్ని బట్టి ముగించడం జరుగుతుంది. తర్వాత మిగిలిన విషయాలన్నీ సంఘంలో తెలియజేస్తారు. వందన సమర్పించేసినటువంటి దైవజనులకు వందనాలు. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ఒక్క మాటగా దయచేసి కూర్చోండి ప్లీజ్. సారీ, ఏమనుకోవద్దు. మరి జడ్పీటీసీ తల్లి గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక్క మాటగా వారు శుభాలు తెలియచేసిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం అండి. మీ అందరికైనా నా వందనాలు. మరి సేవకులందరికైనా హృదయపూర్వక వందనాలు. మరి ఇప్పుడే పెళ్ళిళ్ళు, ఇప్పుడే క్రిస్మస్, అన్ని చోట్ల కూడా నిజంగా మరి గ్రూప్కి కూడా జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళకపోయినా బాధగానే ఉంటుంది. అందువల్ల నాకు లేట్ అయిపోయింది. నేను మా గ్రూపులో వెళ్ళాలని నేను ఎంత బలవంతంగా రావాలన్నా నన్ను వెళ్ళనివ్వలేదు. మరి లేటుగా వచ్చాను. మరి వెనకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు, కానీ నేను మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరము చివరి రోజుల్లో ఉన్నాం కనుక మనం అందరము దేవుని యందు భయభక్తులు కలిగి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం ప్రార్థించుకొని మన దేశ విదేశాల గురించి కూడా మనం అందరము మరి దేవుడు వచ్చే రాకడ వస్తుంది కాబట్టి, వచ్చే సూచనలు జరుగుతున్నాయి కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని నా ఆశ. మీకు అందరికీ స్త్రీల కూటంలో మరి ఎస్తేరు ఎలాగైతే రాజ్యాన్ని సంపాదించుకుందో ప్రార్థనలు చేసి ఉపవాస ప్రార్థనలతోనూ అలాగ మనం అందరం ప్రార్థన చేయాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఎంతోమంది చక్కని ఆలయాలు కట్టుకున్నారు, చాలా మంచిగా చేసుకుంటున్నారు. కానీ మనం అసలు మరి దేనికోసం మనం చేస్తున్నాం ఇది? మనం దేవుడు పుట్టాడు, మనకు ప్రభువు పుట్టాడు. పుట్టిన తర్వాత మనకేం నేర్పించారు? ఆ నేర్పించినవి అన్నీ మనం చేస్తున్నామా? మన పిల్లలకి మనం నేర్పించగలుగుతున్నామా? ఇవన్నీ ఉంటేనే మనకు పరలోక రాజ్యం. తర్వాత మనం రాజ్యంలో చేరాలంటే మనం కొన్ని విడిచిపెట్టుకోవాలి, కొన్ని నేర్చుకోవాలి. సమయం లేదు ఇంకా చెప్పుకోవాలన్నా చాలాసార్లు మన సేవకులు చెప్తూనే ఉన్నారు. గనక మనం సిద్ధపడి ఉండాలి.